అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఎట్టకేలకు ముగింపు దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పటికే 110 రోజులు దాటిపోయింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేసి చేసి అలసిపోయి ఉన్నాయి. వారి దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కూడా చాలా వరకు కరిగిపోయింది. ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయుధాలు హార్ముజ్ జలసంధి సమీపం వరకు తీసుకొచ్చి ఇరాన్ మీద దాడి చేయాలంటే అమెరికాకు కూడా పెద్ద రిస్క్గానే ఉంది. దీంతో సాధ్యమైనంత త్వరగా శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసే విధంగా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శాశ్వతంగా ఇరాన్ అణురహిత దేశంగా, అణ్వస్త్రం లేని దేశంగా ఉంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా సంతకం పెడితేనే యుద్ధం ఆపుతా, లేదంటే సర్వనాశనం చేస్తామని బెదిరింపులకు దిగుతూ ఉన్నాడు. దానికి ఇరాన్ పాలకులు అంగీకరించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్లో ఫలానా పాలకుడు సుప్రీమో చేతిలో నడుస్తూ ఉందని చెప్పడానికి లేకుండా పోయింది పరిస్థితి. అక్కడ వ్యవస్థ అంతా సైన్యం చేతిలోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రాబోయే 4-5 రోజుల్లో స్విట్జర్లాండ్లో ఒక కీలక ఒప్పందం జరగబోతా ఉంది అమెరికా, ఇరాన్ మధ్య. ఇక హార్ముజ్ జలసంధి తెరవడానికి కూడా కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మూసివేయడంతో 30-40 దేశాల్లో చమురు సంక్షోభం, గ్యాస్ సంక్షోభం పెద్ద ఎత్తున తలెత్తింది. ఇక హార్ముజ్ జలసంధి నుంచే ప్రపంచ దేశాలకు కావాల్సిన 20% పైగా చమురు బయటకు వస్తూ ఉంది. అలాంటి హార్ముజ్ జలసంధి మూసివేసి ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది. అది అమెరికాకు కూడా పరోక్షంగా దెబ్బపడింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఒకడనుకుంటే ఇక్కడ మరొకటి జరిగిపోయింది. సాధ్యమైనంత త్వరగా శాంతి ఒప్పందం మీద, తాత్కాలిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ స్విట్జర్లాండ్లో రాబోయే 2-3 రోజుల్లో సమావేశం కాబోతా ఉన్నాయి. ముందుగా తాత్కాలిక శాంతి ఒప్పందం చేసుకొని ఆ తర్వాత శాంతి చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అంతర్జాతీయంగా, జియో పొలిటికల్లో అనే దానిపై మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.